చాలా మంది ఇలా క్వశ్చన్ వేస్తుంటారు. మరి ఇప్పుడంటే పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభు వచ్చాడు, నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారని మీరు చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? మరి అప్పుడు రక్షకుడు లేడు కదా. మరి ఇంకా కొంచెం ముందుకెళ్తే ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం లేకముందు మరి వారేమవుతారని చాలా మంది మేధావులు క్వశ్చన్లు అడుగుతున్నారు. అయితే దానికి బైబిల్ గ్రంథం ఇస్తున్న స్పష్టమైన జవాబు ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు మనస్సాక్షిని బట్టే తీర్పు తెరిచాడు. దేన్ని బట్టి తీర్పు తెరిచాడు అంటే, దేవుడు వాక్యంలో చెప్తాడు పౌలు గారి ద్వారా ఏంటంటే, ఆయన మనస్సాక్షిని బట్టి నీతిగా నడిచిన ప్రతి జనములోని వ్యక్తిని అంగీకరించాడంట. అంటే యేసు ప్రభు రాకముందు, సువార్త రాకముందు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే, తన మనస్సాక్షి నిమిత్తము చేయబడిన క్రియల ద్వారా తీర్పును పొందారు.